న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. గోదావరిపై ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గత నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబై వెళ్లి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం తరపున సమర్థ వాదనలు వినిపించాలని సింఘ్వీకి సీఎం రేవంత్ సూచించారు. అవసరమైన అన్ని ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలంటూ నీటిపారుదల ఇంజనీర్లను ప్రభుత్వం ఆదేశించింది. న్యాయ నిపుణులతో భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా నల్లమల సాగర్ జలాశయానికి లింకు చేసేలా గోదావరిపై ఏపీ ప్రాజెక్టు చేపడుతోందంటూ రిట్ పిటిషన్ లో తెలంగాణ పేర్కొంది. దీనికి ఎలాంటి అనుమతులు లేవని తెలిపింది. ఈ పనులను తక్షణమే నిలిపివేసేలా పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించాలని కోరింది. అనుమతించిన మేరకి పోలవరం ప్రాజెక్టు స్వరూపం ఉండాలని స్పష్టం చేసింది. విస్తరణ పనులు చేపట్టడం చట్టవిరుద్ధమని పేర్కొంది. కేంద్రానికి పలు అభ్యంతరాలను తెలిపింది. వీటిని పరిగణలోకి తీసుకోకుండా నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సమంజసం కాదని తెలిపింది. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టరాదంటూ జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం, గోదావరి నది యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని రిట్ పిటిషన్లో పేర్కొంది. అలాగే అభ్యంతరాలు చెబుతున్న కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలవరం నల్లమల సాగర్ లింకుకు సంబంధించి డీపీఆర్ తయారీకి ఏపీ ప్రభుత్వం సిద్ధపడుతోందని పిటిషన్లో తెలంగాణ తెలిపింది. ఈ ప్రాజెక్టుపై ఆ రాష్ట్రం ముందుకు వెళ్లకుండా చూడాలని కోరింది. ఏపీ నిర్మిస్తున్న లింక్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు జారీ చేయకుండా, కేంద్రం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందించకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును కోరింది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, బ్రాహ్మణి రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పోలవరం టు నల్లమల్ల డైవర్షన్ స్కీమ్ సంబంధించి రిప్ట్ ఏదైతుందో దానికి సంబంధించి ఇంటర్స్టేట్ వాటర్ బేసిన్ సంబంధించి పూర్తిగా ట్రిబ్యునల్ అలొకేషన్ కాకముందు కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఒకవైపు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు దీంతోనే సుప్రీంకోర్టులో కూడా కేసు వేసింది. దీనిపైన ఈ రోజు సుప్రీంకోర్టు సీజే బెంచ్ కి ఇది ఒకవైపు విచారణకు రానున్నది. దీనికి సంబంధించినటువంటి విషయంలో గోదావరి నుంచి ఒకవైపు పోలవరం నుంచి 200 టీఎంసీలు నల్లమల్ల సాగర్ కు తరలించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తలపెట్టినటువంటి ఈ ఇష్యూస్ పైన తెలంగాణ సర్కార్ తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ పోతుందని చెప్పేసి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. నిన్ననే సీనియర్ అడ్వకేట్లతోటి ఒకవైపు అభిషేక్ సింగ్ మన్వితో పాటు మిగతా సీనియర్ అడ్వకేట్లతోటి నిన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునే విధంగా ఒకవైపు లీగల్ ఫైట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఒకవైపు ఇటు రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఒకవైపు రాష్ట్రంలో వాటర్ వార్ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో పదే విమర్శలు చేసుకున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయం పైన సీరియస్ గా లీగల్ ఫైట్ చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఈ రోజు సీజే బెంచ్ లో ఇది విచారణకు రానున్నది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒకవైపు చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ, ఇటు జనసేన టీడీపీ ఎన్డీఏ కూటమంతా కూడా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ లో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఆయన మద్దతు పైన ప్రభుత్వం ఆధారపడి నడుస్తుంది. దీంతో తమ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు కేంద్రంలో తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకోవాలని చూస్తున్నారని చెప్పేసి కూడా తెలంగాణ ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు మిగతా వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. దీంతో వారికి ఆర్థికంగా దానికి సంబంధించినటువంటి ఒకవైపు ఇలాంటి ప్రయోజనాలు చేయొద్దు, ఒకవైపు దీనికి సంబంధించినటువంటి అడ్డుకునే విధంగా చూడాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. బ్రాహ్మణి. ఓకే రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.